అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అప్పా చెరువులో బీజేపీ కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ నిన్న హైడ్రా అధికారులు అక్కడ కొరడ గుల్పించారు. చాలా మట్టుకు కూడా ఆయనకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా తొలగించామని చెప్పి ఇప్పటికే హైడ్రా పేర్కొంది. దీనికి సంబంధించి అదే విషయం మీద అక్కడ తొలగించినటువంటి నిర్మాణాలు కానివ్వండి, అక్కడ నిజంగానే ఆక్రమించి కట్టారా, వాళ్ళకి పట్టా ఉందా అన్న విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆ బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తోకల శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెరువు పైన ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణం చేశారంటారు. నిజంగానే మీ నిర్మాణం అక్కడ ఉన్నాయా? ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ యొక్క సంబంధించిన భూమిలో ఎక్కడైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పి హైడ్రామా చేస్తూ మొన్న శనివారం నాడు ఉదయమే ఎటువంటి నోటీసులు లేకుండా వచ్చి ఈరోజు అద్రధనంగా దౌర్జన్యంగా ఏవైతే ఈరోజు నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందో, అయ్యో ఒక భూమి వచ్చేసి నా పేరు మీద ఒక గజం భూమి లేదు. నా కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమి వాస్తవం నేను ఒప్పుకుంటా, కానీ నా పేరు మీద మాత్రం ఒక గజం భూమి లేదు. అయితే ఈ యొక్క భూమి ఏదైతుందో సర్వే నెంబర్ 88, 89లో మా తాతగారు ఈరోజు నిజంగా చెప్పాలంటే దాదాపు 1980 సంవత్సరం, ఈరోజు నేను చూపిస్తా ఉన్నా మీకు దీనికి సంబంధించిన పట్టా పాస్బుక్, పట్టా భూమి 10 ఎకరాల భూమి. ఈరోజు కొన్న విషయం కాదు. ఈరోజు కొత్తగా నూతనంగా ఏదో ఈరోజు అక్రమంగా నిర్మించాలనో లేకపోతే కబ్జా చేసుకోవాలనో దురదృష్టంతోనో ఎఫ్టీఎల్లో ఉంది అని తెలిసి కొన్న భూమి కాదు ఇది. 1980 సంవత్సరంలో మా తాతగారు కొన్న భూమి తదుపరి మా నాన్నగారి పేరు మీద వచ్చింది. బహుశా నేను పుట్టక ముందు కొన్న భూమి ఇది. ఇటువంటి భూమి ఇది పట్టా భూమి, పూర్తిగా మెట్టా భూమి. అంటే ఎటువంటి సాగునీటి సాగునీటి అవకాశం లేని భూమి ఏదైతే ఉందో డ్రై ల్యాండ్ని మెట్టా భూమిగా కన్సిడర్ చేస్తాం. సో ఈ యొక్క మెట్టా భూమిలో సాగునీటికి ఈరోజు సోర్స్ లేదు, వాటర్ సోర్స్ లేదు కాబట్టి ఆనాడు బావి దవ్విన దాఖలాలు కూడా ఈ యొక్క భూమిలో ఉన్నాయి. సో ఈ మెట్టా భూమి, పట్టా భూమిలో 10 ఎకరాల పట్టా భూమిలో దాదాపు 1980 నుంచి ఈరోజు గతంలో వ్యవసాయం చేసుకోవడం జరిగింది. ఆనాడు వ్యవసాయదారులు అందరం తెలిసిందే. గతంలో వ్యవసాయం చేసుకోవడం జరిగింది. తర్వాత 1990లో కొన్ని నిర్మాణాలు చేయడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో కొన్ని నిర్మాణాలు చేయడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల కింద, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం కొన్ని నిర్మాణాలు చేసుకుంటూ రావడం జరిగింది. ఇటువంటి నిర్మాణాలు చేసిన ప్లేస్లో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో మా కుటుంబానికి సంబంధించిన 2 పరిశ్రమలు ఉన్నాయి. ఇతరులకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన చిన్న వ్యాపారాలకు సంబంధించిన సుమారుగా ఒక 10 పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి దాంట్లలో ఈరోజు హైడ్రా అనే సంస్థ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి సంబంధం లేకుండా, అంటే 45 సంవత్సరాల నుంచి గతంలో ఏనాడు కూడా ఇందులో ఎఫ్టీఎల్ ఉంది లేకపోతే ఇందులో బఫర్ జోన్ ఉందని చెప్పేసి ఎప్పుడు కూడా నోటీసులు ఇవ్వలేదు. బౌండరీస్ కూడా ఎక్కడ మీకు చూపించలేదు, మీకు తెలియదు. నేను అదే చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా ఫిజికల్గా బౌండరీస్ మార్క్ చేసింది లేదు, లేదా రెవెన్యూ అధికారులు నోటీస్ ఇచ్చింది లేదు, జిహెచ్ఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చింది లేదు, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చింది లేదు. హైడ్రా అన్న నోటీసులు ఇచ్చిందా కూల్చివేతకు సంబంధించి? లేదు. ఈరోజు హైడ్రా అనే సంస్థ కూడా ఎక్కడ కూడా ఒక నోటీస్ ఇవ్వకుండా అద్రధరంగా దౌర్జన్యంగా వచ్చేసి, కనీసం ఈరోజు మీరు చూస్తూ ఉంటారు విజువల్స్, చాలామంది మీరు చూసి ఉంటారు, కూల్చే సమయంలో ఎంతోమంది మహిళలు లేదా ఇతర పేద కుటుంబ ప్రజలు, పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అయ్యా మా జీవనోపాధి ఇదే, మా బతుకు తెరువు దీని మీదనే ఆధారపడి ఉంది, మీరు కూల్చుకుంటే షెడ్లు కూల్చుకోండి, మాకు నష్టం లేదు, కానీ మా మెషిన్లు మమ్మల్ని బయటికి తీసుకునే అవకాశం ఇవ్వండి, లేదా మా తయారు చేసిన సరుకు బయటికి తీసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కాలు మొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నా కొడుకు క్యాన్సర్ ఉంది, లేదా నా పిల్లలకు అవస్థలు ఉన్నాయి, మా బాధలు ఉన్నాయి, మా కుటుంబం కింద ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది, మేము బతకలేని పరిస్థితి ఉంది, మేము లోన్లు తీసుకున్నాం బ్యాంకు నుంచి, ఆ సంబంధించిన మషిన్ల గురించో సామాగ్రి కోసమో లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ ఈరోజు మేము వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులము, మాకు కనీసం ఆ సామాను బయటికి తీసుకునే పరిస్థితి మాకు ఇవ్వండి, సమయం మాకు ఇవ్వండి అంటే కూడా ఈరోజు దౌర్జన్యంగా, అన్యాయంగా ఈరోజు ఒక గంట సమయం కూడా ఇవ్వకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చాల్సిన అవసరం ఈరోజు హైడ్రాకి ఏమొచ్చింది, కమిషనర్ రంగనాథ్ గారికి ఏమొచ్చింది, లేదా రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందని ప్రశ్నిస్తాం. కానీ కొంతమందికి నోటీసులు కూడా ఇస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తమ్ముడి ఇంటికి కానివ్వండి, ఇంకొంతమందికి కూడా ఖాళీలకు సంబంధించి, అంటే 2 విధాలుగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటారు? నేనేం చెప్తా ఉన్నా, ఎక్కడైతే హైడ్రామా క్రియేట్ చేయాలి, ఎక్కడైతే షో ఆఫ్ చేసుకోవాలనో వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఎక్కడైతే కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నారు.
ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్లో ఉందని నోటీస్ ఇచ్చి నెల సమయం ఎందుకు ఇస్తూ ఉన్నారు? నేను ప్రశ్నిస్తాను. ఒక ఇల్లు కాల్ చేయడానికి నెల కావాలా? ఈరోజు ఒక పెద్ద పెద్ద పరిశ్రమలు, ఈరోజు మీరు కూల్చిన పరిశ్రమలు కాల్ చేయడానికి 48 గంటలు కాదు 24 గంటల సమయం అడిగితే మీరు ఇవ్వలేదు. ఈరోజు ఒక ఇల్లు కాల్ చేయడానికి నెల రోజుల సమయం ఎందుకు ఇస్తూ ఉన్నారు? అంటే కేవలం షో ఆఫ్ చేసుకోవడానికి. ఈరోజు ముఖ్యమంత్రి సోదరుడిని, నా సోదరుని కూడా నేను వదలలేదని షో ఆఫ్ చేసుకోవడానికే తప్ప ఈరోజు వీళ్ళ నాయకులకు సంబంధించిన, కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కట్టడాలని ఎక్కడ కూడా కూల్చకుండా, వాటిని ఎక్కడ కూడా వాటిపై చర్య తీసుకోకుండా కేవలం నోటీసులు ఇస్తూ ఈరోజు మేము వీర్యం కూడా వదులుతలేదని షో చేసుకోవడం, డ్రామా చేస్తూ ఉన్నారు. వీటిని అడ్డంగా పెట్టుకొని ప్రతిపక్షానికి చెందిన నాయకులు లేదా భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించిన నాయకులని, ఈరోజు మాలాంటి నాయకులని ఈరోజు కక్షపూరితంగా కక్ష తీర్చుకునే పనులు, రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఈ కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది అంటున్నారు ప్రతిపక్షాలను ప్రధానంగా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడితోనే చేస్తున్నారు. మీ మీద అట్లాంటి ఒత్తిడి ఏమన్నా ఉందా? ఈరోజు మీరు ఒక విషయం మీరు ఆలోచన చేయాల్సిన అంశం ఉందండి. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏవైతున్నాయో గత 8-10 నెలల కింద, ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేసినాం. ఈరోజు కాంగ్రెస్ని 3వ స్థానానికి పడేసిన పరిస్థితిలో మేము తీసుకొచ్చినాం. ఈరోజు ఇక్కడ నుంచి గెలిచిన స్థానిక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి 6 నెలలు కాలేదు కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో జరిగింది. మళ్ళీ ఈరోజు ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. ఆయనకి ఈయన గిఫ్ట్ ఇచ్చిండా, ఈయనకు ఆయన గిఫ్ట్ ఇచ్చిండా, కానీ ఎట్టి పరిస్థితుల్లో తోకల శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా పూర్తిగా అనగదొక్కాలి, అణిచివేయాలి, లేదా ఆర్థికంగా దెబ్బతీయాలి, లేకపోతే ఈరోజు ఎన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టాలన్న ఒక చిన్న ఆలోచన తప్ప ఈరోజు ఇంకేముందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంతమందికి మీరు నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఇంతమందికి మీరు వ్యతిరేకంగా ఈరోజు ఎక్కడ కూడా హైదరాబాద్లో ఎఫ్టీఎల్లో వస్తే మీరు ఇంతమంది దాదాపు 100 ఇళ్ళకి నోటీస్ ఇస్తూ ఉంటున్నారు. ఇస్తున్నామని చెప్పి రోజు నోట్లో వస్తుంది. ఎందుకంటే హైకోర్టు ముట్టిగా వేసింది కదా వీళ్ళకి. హైకోర్టు చెప్పింది ఏది చేసినా విదిన్ డ్యూ ప్రాసెస్ మీరు చెయ్యండి అని చెప్పింది. మళ్ళీ ఎందుకు మీరు డ్యూ ప్రాసెస్ లేకుండా చేశారు? ఈరోజు కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయంగా సాధించుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీ రాజధాని నియోజకవర్గంలో బలంగా ఈరోజు పుంజుకుంటా ఉంది. గతంలో మేము కేవలం 2వ స్థానంలోకి వచ్చి తుదిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు వాటిని అన్ని కక్ష సాధింపు చర్యలుగానే ఇవి చేస్తూ ఉన్నారు. కానీ మీరు నిన్న అధికారులతో మాట్లాడించే ప్రయత్నాలు కూడా చేశారు. మరి రంగనాథ్తో మాట్లాడించే ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ ఏమైనా అధికారులు ఏం చెప్పారు ఒకవేళ మాట్లాడితే? ఇప్పుడు నేను ఒకటే విషయం నేను అధికారులను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, కానీ రంగనాథ్ గారిని కలవడానికి ట్రై చేసిన, ఈవెన్ మా సంబంధించిన పార్టీ అగ్రనేతలు కూడా ఫోన్ చేసినా కూడా వారు రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితులు లేరు. మళ్ళీ ఎందుకో తెలియదు. ఇదంతా కూడా ఒక పగడ్బందీగా ప్లాన్డ్గా చేసిన కూల్చివేతలాగా ఈరోజు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. శనివారం నాడు కోర్టులు ఉండని రోజు చూసుకొని, ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి సుమారుగా 200 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, లేకపోతే సిబ్బందిని తీసుకొచ్చి దాదాపు 10 ప్రోక్లైన్లు 10 క్రెయిన్లు తీసుకొచ్చి కూల్చాల్సిన అవసరం ఏముందండి? నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు ఎఫ్టీఎల్ బౌండరీలో ఉంటే మీరు ఎఫ్టీఎల్ అసలు నేను మీ ద్వారా పట్టా ఉన్నట్టుంది, పట్టాకు సంబంధించినటువంటి పాస్బుక్ కానీ చూపించలేదు అధికారులకు నిన్న. నేను అదే అడుగుతా ఉన్నా. ఈరోజు రంగనాథ్ గారిని మీ ద్వారా కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆయన ఫోన్లు ఎత్తే సమయం ఆయనకు లేదనుకుంటా, లేదా రంగనాథ్ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు. నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా కలవడానికి కూడా ప్రయత్నం చేసినా ఆయన ఆఫీస్లో లేడు ఆ రోజు. మా అగ్రనేతలు ఫోన్ చేసినా ఫోన్లు తీసే సమయం ఆయనకు లేకుండొచ్చు బహుశా. ఆయన మా దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి అనేది ఆయనకు అసలు తెలుసా? ఈరోజు మా దగ్గర ఏ అనుమతులు ఉన్నాయి, మా దగ్గర పత్రాలు ఏమున్నాయి, మా దగ్గర ఏమున్నాయి అనేది కూడా ఆయనకు తెలియదు. కనీసం అడిగే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు కదా. ఆ రోజు మొన్న కూల్చే పరిస్థితిలో ఉన్నప్పుడు, మళ్ళీ ఈరోజు అధికారులు సైట్ మీదకి వచ్చినప్పుడు కూడా, ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు కూడా కనీసం మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి అవి చూపించడానికి కూడా అడిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. అంటే వాళ్ళు పూర్తిగా పగడ్బందీగా ఒక గూండాల్లాగా, రౌడీల్లాగా ఈరోజు ఏ విధంగా అయితే రౌడీయిజం చేయనీకి వచ్చినట్టు గూండాయిజం చేసే విధంగా వాళ్ళు వచ్చేసి కూల్చుకుంటూ వెళ్ళిపోయారు తప్ప, ఈరోజు నిజంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళకు షెడ్ల నిర్మాణాలు ఎవరైతే చేసుకోవడం జరిగిందో వాటికి అడగాలి కదా కనీసం. ఈరోజు దీంతో పాటు రాజకీయంగా ఎదుర్కోవడానికి ఈరోజు అనేక రకాలుగా ఎట్లా అంటే ఈరోజు బీజేపీ కార్పొరేటర్ కబ్జా చేసిండు. ఈరోజు పట్టా భూమి కాదు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినని కొన్ని సంస్థలు. మరి ఈ మీడియా సంస్థలు ఏవైతున్నాయో ఈ తప్పుడు కథనాలు ఎందుకు వేస్తున్నారో మాకు అర్థం కాదు. మళ్ళీ ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికార పార్టీ దగ్గర మార్కులు కొట్టేయడానిక, లేదా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానిక, లేదా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తోని ఈ యొక్క మీడియా సంస్థలు పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయో తప్ప, ఈరోజు పట్టా భూమిని తీసుకొచ్చి 3 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు, లేదా 4 ఎకరాలు ప్రభుత్వ భూమిని కార్పొరేటర్ కబ్జా చేసిండు అని చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఈరోజు పట్టా భూమిని తీసుకొచ్చి అంటే కనీస అవగాహన లేకుండా,
కనీస అవగాహన చాలా లేకుండా మట్టుకు దాదాపుగా మీ ఒక 13 సంబంధించిన షెడ్స్ కానివ్వండి, దాదాపుగా దానికి సంబంధించి కూడా 75 కోట్ల ప్రాపర్టీ వరకు కూడా కబ్జా చేశారు, లేకపోతే అక్రమ నిర్మాణాలు చేపట్టారని అంటున్నారు. ఇంతకు మీరు చేసింది కబ్జానా అక్రమ నిర్మాణాలు ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. ఈరోజు కనీస అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు 45 సంవత్సరాల కిందట మా తాతగారు ఉన్న భూమిలో చేసుకున్న నిర్మాణాలని ఈరోజు కబ్జాని ఎట్లా అంటారండి? ఈరోజు కబ్జాని ఎట్లా అంటారు? ఈరోజు ఎక్కడ 1978, ఎక్కడ 1980, ఎక్కడ 2024, అంటే 45 సంవత్సరాల కింద ఉన్న భూమి కూడా ఈరోజు రక్షణ లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇదే పరిస్థితి వస్తూ ఉంది కదా, ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు 45 సంవత్సరాల కిందట భూమికి కూడా రక్షణ లేకపోతే ఈరోజు కళ్ళ ముంగట ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 60 గజాలు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు గుంజుకునే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుతూ ఉంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన 60 పట్టాలు, వాళ్ళు ఇచ్చిన 80 గజాల పట్టాలను కూడా ఈరోజు FTL అంటున్నారు, లేకపోతే ప్రభుత్వ భూములు అని చెప్పి గుంజుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈరోజు పూర్తిగా నేను మీ ద్వారా కూడా నేను సవాల్ చేస్తూ ఉన్నాను, రంగనాథ్ గారికి సవాల్ చేస్తూ ఉన్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఉన్నా. ఈరోజు మొన్న మీరు కూల్చిన అపచెరువులో FTL అని చెప్పేసి ఏవైతే అక్రమంగా మీరు మాకు కట్టడాలను కూల్చివేశారో అందులో ఒక్క గజం భూమి ప్రభుత్వ భూమి ఉన్నట్టు మీరు గిట ప్రూవ్ చేస్తే నా దగ్గర ఉన్న 10 ఎకరాల పట్ట భూమిని మొత్తం నేను ప్రభుత్వానికి రాసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఎటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, నిర్మాణాలు నువ్వు FTL పరిధిలోకి వస్తే మీరు స్వయంగా మాకు నోటీస్ ఇవ్వండి, మేము తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు అద్రధనంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మషినరీ ఉన్నప్పుడు, మెటీరియల్ ఉన్నప్పుడు ఈరోజు ఎంతోమంది పేద ప్రజలండి అన్యాయం అయిపోయారు వాళ్ళంతా. కానీ ఇంకొక ఆరోపణ కూడా ఉంది. గతంలో 2020లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్కు సంబంధించినటువంటి వరదలు అప్పచెరువు ద్వారా వచ్చాయి. అప్పుడే కూల్చివేతలు జరుపుతుంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అప్పుడు అధికార పార్టీలు ఉన్న మీరు వాటిని ఆపించారని ఒక ఆరోపణ వినిపిస్తుంది. అందులో ఏమైనా నిజం ఉందా? మళ్ళీ ఈరోజు ఎందుకు ఆపలేకపోయా? ఈరోజు రాజకీయ నాయకుడినే కదా, ఆ రోజు రాజకీయ నాయకునిగా నేను ఆపగలిగితే ఈరోజు ఎందుకు ఆపలేకపోయినా? నిజంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా తీసుకుంటుంది కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు ఆపలేకపోయినా, అప్పుడు ఎట్లా ఆపినా? ఇవన్నీ ఎవరో చెప్పాల్సిన ఆరోపణలు, రాజకీయ పరంగా చేసే ఆరోపణలు తప్ప ఈరోజు వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయండి? అప్పుడు కార్పొరేటర్నే, ఇప్పుడు కార్పొరేటర్నే, మళ్ళీ అప్పుడు ఆపగలిగినవి ఇప్పుడు ఎందుకు ఆపలేకపోతా ఉన్నా? ఈరోజు నిజంగా ఇప్పుడు ఇంకేం లేదు కదా. అప్పుడంటే వరదలు వచ్చినాయి, చనిపోయారు, కొట్టుకుపోయారు అని మీరే చెప్తా ఉన్నారు. అప్పుడే ఆపగలిగినోని ఇప్పుడు ఎందుకు ఆపలేకపోతా ఉన్నాం? అంటే అప్పుడు చేయలేని ప్రభుత్వాలు ఇప్పుడు మేము చేసినామని చెప్పి హీరోయిజం చూపించుకోవడానికి, షో ఆఫ్ చేసుకోవడానికి చేసే ఆరోపణలు తప్ప నిజంగా ఉంటే నోటీస్ ఇచ్చేది ఉండే నువ్వు ఆనాడు. మళ్ళీ ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు నోటీస్ ఇచ్చినాయా? అప్పుడున్న ఎంఆర్ ఆఫీసర్ నోటీస్ ఇచ్చిండా, తహసీల్దార్ నోటీస్ ఇచ్చిండా, ఇరిగేషన్ అధికారి నోటీస్ ఇచ్చిండా? ఎవరు ఇచ్చారు నోటీసులు? ఈరోజు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అసలు FTL బౌండరీ ఎప్పుడు ఫిక్స్ చేసారో కనీసం అవగాహన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉందా? అసలు FTL ఎట్లా ఫిక్స్ చేస్తారో ఉందా? ఈరోజు డ్యూ ప్రాసెస్తో ఉంటుందండి. ఈరోజు అలుగుతో కొలుసుకుంటూ వచ్చి లెవెల్ వేసి ఆ స్థానికంగా ఆ పట్టదారు సంబంధించిన భూమిలో ఒకవేళ FTL పరిధి వస్తే ఆ పట్టదారికి కూడా నోటీస్ ఇవ్వాలి కదా. మేము సర్వే చేస్తున్నాం, నువ్వు వచ్చి నుంచో. ఈరోజు ఒక పక్కన భూమి కొలుస్తుంటేనే ఈరోజు తహసీల్దార్ ఆఫీసు, MRO వాళ్ళు సర్వే నోటీసులు ఇస్తారు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు FTL సంబంధించి సర్వే చేస్తున్నప్పుడు నోటీసులు ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలి కదా. ఈరోజు నువ్వు నోటీస్ ఎప్పుడు ఇచ్చినావో తెలియదు, నువ్వు సర్వే ఎప్పుడు చేసినావో తెలియదు, నీకు ఎంతవరకు మ్యాప్ ఉందో తెలియదు. నువ్వు ఈరోజు అర్ధధనంగా వచ్చేసి రాత్రి నీది FTLలో ఉందని కూల్చేస్తా అంటే ఎట్లా? ఎవరు దానికి కారణం? కానీ హైడ్రా అధికారులు చెప్తున్నది ఒకటే, పక్కా ఆధారాలతో వెళ్తున్నాం. ఎందుకంటే దానికి సంబంధించి నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి పూర్తి డీటెయిల్ చూసే మేము కూల్చేస్తున్నామని అంటున్నారు. ఎవనయ్యా సొమ్ము? ఈరోజు రంగనాథ్ అయ్యా ఆస్తా, లేకపోతే రేవంత్ రెడ్డి అయ్యా ఆస్తా? ఎవనయ్యా ఆస్తి? ఈరోజు నా విషయంలో నేను మాట్లాడతలే. ఎంతోమంది పేద ప్రజల పట్టాల భూములు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవనయ్యా ఆస్తి ఇది? FTLలో వస్తే ఈ నోటీస్ న్యాయస్థానంకి పోతారు, పోరాడతారు. నీకేం బాధ అవుతుంది? నిజంగా నువ్వు న్యాయంగా నీకు FTLలో వస్తే నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకో, న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకో, కోర్టులో ప్రూవ్ చేసుకో. అంతేగాని ఇదేం దౌర్జన్యం అంటే కాపాడు, చర్యలను కాపాడు, పరిరక్షణ కాపాడు, మేమందరం సహకరిస్తాం. నువ్వు నోటీస్ ఇయ్యి. ఒక బాధ్యత గల ఒక రాజకీయ నాయకునిగా, బాధ్యత గల పౌరుడుగా నా సొంతంగా నేను FTLలో వస్తే తీసేస్తాను. నాకు అవకాశం ఇయ్యి కదా. నువ్వు ఇవ్వకుండా దౌర్జన్యంగా నోటీసులు ఇచ్చేసి కూల్చేస్తా అంటే ఎట్లా? ఈరోజు పేద ప్రజలు ఇల్లులు కూలుస్తున్నావు. మాలాంటి రాజకీయ నాయకుల కక్షపూరితంగా రాజకీయాల కోసం అంచివేతనిగా కూల్చేస్తున్నావు. నీ పార్టీకి సంబంధించిన నాయకులని, లేకపోతే నీ మద్దతు పలికే నాయకులని, లేదా నీకు రేపొద్దున మేము అంతా ఒకటి కావాలని చెప్పి సంబంధించిన BRS నాయకులకు మాత్రం నోటీసులు ఇస్తున్నాం. అంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూల్చినామని అంటున్నారు మాజీ ఎంపీలు. ఎవరు కూల్చారండి? ఎవరు కూల్చారు? ఒక్కరిది కూల్చారు.
ఒక నాయకుని కూల్చేసి నువ్వు పెద్ద హీరో అని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉందా ప్రభుత్వం? ఈరోజే వచ్చినాయా ప్రభుత్వాలు? ఇన్ని సంవత్సరాల నుంచి లేవా ప్రభుత్వాలు? కూల్చండి, నేనేం చెప్తా ఉన్నా, ఒక డ్యూ ప్రస్తుతం కూల్చండి. నాగార్జున గారు కూల్చారు ఎన్కన్వెన్షన్ అంటారు. ఈయనకు చేసిన గొప్పతనం ఏముంది? గతంలో నా ప్రభుత్వాలు ప్రయత్నం చేసి ఆనాడు కోర్టుకు పోయిర్రు. కోర్టు కూడా చెప్పింది సర్వే చేయండి, సర్వేలో ఎఫ్టీఎల్ వస్తే కూల్చేయండి అని చెప్పింది. ఆనాడు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి, వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు ఈయన కొత్తగా చేసింది ఏం లేదు ఆడ. వీరికి సంబంధించి మీరు కానివ్వండి, మీతో పాటు ఉన్నటువంటి బాధితుల తరపున ఏ విధంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా న్యాయస్థానంలో వీటిపై మేము న్యాయం కోసం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా న్యాయం మా పట్ల ఉంది. న్యాయస్థానం ఖచ్చితంగా మాకు ఈరోజు న్యాయం చేస్తానని పూర్తి నమ్మకం మాకుంది. ఏం వదిలే విషయం కాదు ఇది. ఇది రంగనాథ్ గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా. ఈరోజు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా నువ్వు కూల్చినావు, ఈరోజు కూల్చడాల కంటే ఎక్కువ నష్టం ఈరోజు చాలామంది కుటుంబాలు ఈరోజు దానికి సంబంధించిన మెషినరీ కావచ్చు, మెటీరియల్ త్రూ పోయినాయి. నీకు నిజంగా దమ్మే ఉంటే, ధైర్యమే ఉంటే నువ్వు నా పట్టా భూములు చూసి, దానికి సంబంధించిన రికార్డు చూసి, వాళ్ళకున్న అనుమతులు చూసి నువ్వు నోటీస్ ఇచ్చి కూల్చేది ఉండే మేము స్వాగతించేవాళ్ళం. నేను స్వయంగా నా కట్టడాలను నేను కూల్చుకునేవాడిని. కానీ నువ్వు ఈ విధంగా చేయకుండా ఈరోజు నువ్వు చేసిన దౌర్జన్యం, నువ్వు చేసిన అక్రమ కూల్చివేతలు ఏవైతున్నాయో వాటి మీద ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం. ఖచ్చితంగా రంగనాథ్ కమిషనర్ గారు అక్కడే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది అసలు తమకు పట్టా ఉన్నటువంటి భూమిలో ఎఫ్టీఎల్ పరిధి ఉందని చెప్పింటే తామే వచ్చి స్వయంగా కూల్చేవాళ్ళం. కానీ దొంగల్లా అర్ధరాత్రి వచ్చి కూల్చడం ఏంటి? ఎందుకంటే చాలా నష్టం జరిగింది. వారు అక్కడ నిర్మించిన దానికంటే కూలగొట్టిన దాంట్లో ఎక్కువ నష్టం జరిగింది. ఒకవేళ పట్టా లేదని నిరూపిస్తే తనకు సంబంధించినటువంటి 10 ఎకరాల పట్టాను పూర్తి స్థాయిలో అక్కడ ఒక్క గుంట కూడా తన పేరు మీద లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటూ అనడమే కాకుండా రంగనాథ్ను వదిలిపెట్టేది లేదు. అనేక మంది పేదవాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నారు. ఎటువంటి నోటీసులు తమకు ఇవ్వలేదు. కొంతమందికి నోటీసులు ఇచ్చి ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి తమ్ముడికి నోటీసులు ఇచ్చి 1 మంత్ టైం ఇవ్వమంటే ఒక ఇల్లు ఖాళీ చేయడానికి 1 మంత్ పడితే మరి కంపెనీకి సంబంధించి పారిశ్రామిక వాడలను ఎక్కడ వాటికి సంబంధించి పరిశ్రమలను ఖాళీ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకు 24-48 గంటలు కూడా సమయం ఇవ్వకుండా కూల్చారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నాయి. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం, కోర్టులో తేల్చుకుంటామని చెప్పి కూడా బీజేపీ కార్పొరేటర్ తోకల్ శ్రీనివాసరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.